పెంచారంటూ వైఎస్ఆర్సీపీ పోరుబాటు పడితే అది గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితమే ఇవాళ విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ అధికార పార్టీ ఎదురుదాడి చేస్తుంది. ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళే ముందు వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పటం కష్టం. రోజుకు కొత్త డిబేట్ తెరపైకొస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా పోస్టుల కేసులు, రేషన్ బియ్యం అక్రమాల చుట్టూ మ్యాటర్ హీటెక్కి ఉండగానే కరెంటు ఛార్జీల చుట్టూ ఇప్పుడు గరం రాజకీయం నడుస్తోంది. కరెంటు ఛార్జీల భారం తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జనంపై 15,485 కోట్ల రూపాయల భారం మోపిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాయి. పెంచిన కరెంటు భారాన్ని తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టారు. వినతి పత్రాలు అందించారు. ఎక్కడ కూడా పెన్షన్, ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేసారు, అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు వచ్చిన 6 నెలల లోపలే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 15,000 కోట్ల భారం ప్రజలపైన వేయడం జరిగింది. ఎన్నికల ముందు సూపర్ 6 అన్నారు, నాణ్యమైనటువంటి విద్యుత్ అన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మీ భవిష్యత్తుకి మాదే గ్యారంటీ అన్నారు. ఏపీలో సర్దుబాటు ఛార్జీలను యూనిట్కు 92 పైసల చొప్పున 2026 నవంబర్ వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రూ యాప్తో పాటు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్డ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీల వసూలు నడుస్తోంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వీటికి ఆమోదం తెలిపింది కూడా. 2023-24 సంవత్సరానికి సంబంధించి 12,844 కోట్లు సర్దుబాటు చేసేందుకు ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. 6 నెలల కాలంలో ప్రజలపై వరుసగా రెండోసారి కరెంటు భారం పడింది. అయితే రాష్ట్రానికి ఈ పరిస్థితి రావటానికి కారణం జగనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ తెలియనట్లు ధర్నాలకు పిలుపునివ్వటం సిగ్గుచేటని ఫైర్ అవుతున్నారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించటమేంటని రివర్స్లో కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ ఈఆర్సీ అనుమతించిన దానికన్నా 19,000 కోట్లు అదనంగా కరెంటు కొనుగోళ్లకు ఖర్చు చేయటం వాస్తవం కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు కూటమి నేతలు. యూనిట్ 5 రూపాయలకే వచ్చే కరెంటును నాటి జగన్ ప్రభుత్వం కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో 8 నుంచి 14 రూపాయలకు కొన్నదని గుర్తు చేస్తున్నారు. సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపేందుకు ఆనాడే ఏపీ ఈఆర్సీ అనుమతి కోరారని కూడా నిలదీస్తున్నారు. 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్లో 8 రూపాయలకి, 15 రూపాయలకి, 14 రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి? మరి గత 5 ఏళ్లలో మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఓవరాల్ గా పవర్ ఛార్జీలు పెంచినందుకే జగన్ పవర్ పీకేశారని అంటున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏపీ మిగులు విద్యుత్తో ఉందని, 5 ఏళ్లలోనే నష్టాల పాలు చేశారంటున్నారు. జగన్ నిర్వాకంతో సుమారు 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులను ఏపీ కోల్పోయిందని కడిగి పారేస్తున్నారు. విద్యుత్ రంగాన్ని నాశనం చేసి ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమయ్యారంటున్నారు. సో కరెంటు ఛార్జీల భారం మీదంటే మీదని టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది.